డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగబడతారని మనందరికీ తెలుసు. కానీ ఆ దురాశ నోరు లేని మూగజీవుల రక్తాన్ని వ్యాపారంగా మార్చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. భాగ్యనగరంలోని షేక్పేట ప్రాంతంలో వెలుగు చూసిన ఈ సంఘటన ఇప్పుడు కేవలం హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సంరక్షణ పేరిట వీధి కుక్కలను తెచ్చి వాటిని బందీలుగా చేసి రక్తాన్ని పిండేస్తున్న ఈ క్రూరమైన దందా వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు విస్తుగొల్పుతున్నాయి. ఇది కేవలం ఒక క్లినిక్ మోసం మాత్రమే కాదు, జంతు సంక్షేమ చట్టాలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ పెద్ద మాఫియా. అసలు ఈ దందా ఎలా సాగుతోంది? ఈ కుట్ర వెనుక అసలు వ్యూహం ఏంటి అంటే, ఈ రక్తపు దందా చాలా పక్కా ప్లాన్ తో సాగుతోంది. షేక్పేటలోని ఒక ప్రైవేట్ వెటర్నరీ క్లినిక్ దీనికి ప్రధాన కేంద్రంగా మారింది. వీధి కుక్కలకు ఆశ్రయం ఇస్తామని, వాటికి గాయాలైతే చికిత్స చేస్తామని నమ్మించి ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది మాత్రం వేరు. ఆ కుక్కలను చిన్నపాటి ఇనుప బోన్లలో బంధించి వాటి శరీరాల నుంచి నిరంతరం రక్తం సేకరిస్తున్నారు. ఈ రాకెట్ కేవలం ఏదో ఒక చోట జరిగిన పొరపాటు కాదు, ఇది చాలా పక్కాగా ప్లాన్ చేసిన మాఫియా. వీధి కుక్కలకు చికిత్స చేస్తామని లేదా ఆశ్రయం ఇస్తామని నమ్మించి వాటిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ వాటిని అతి చిన్న ఇనుప బోన్లలో బంధించి కనీస ఆహారం, నీరు కూడా ఇవ్వకుండా కేవలం రక్త సేకరణ యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. విపరీతంగా రక్తం తీయడం వల్ల ఆ కుక్కలు తీవ్రమైన రక్తహీనతో నీరసించి మృత్యువాత పడుతున్నాయి. ఈ ప్రక్రియలో ఎటువంటి వైద్య నిబంధనలు పాటించకపోవడమే కాకుండా విపరీతంగా రక్తం తీయడం వల్ల ఆ కుక్కలు తీవ్రమైన రక్తహీనతతో నీరసించి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ దందా ఇంతగా పెరగడానికి కారణం హైదరాబాద్ నగరంలో జంతువుల కోసం ప్రభుత్వం తరఫున ఎటువంటి అధికారిక రక్తనిధి కేంద్రాలు లేకపోవడమే అని పశు వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖాళీని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ క్లినిక్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయి. డబ్బు కోసం మూగజీవుల రక్తాన్ని కూడా పిండిస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఇలాంటి మాఫియాలు మరిన్ని పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని జంతు సంక్షేమ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే పెంపుడు జంతువులు మరియు యజమానులు. ఈ మాఫియా కేవలం వీధి కుక్కలనే కాదు, పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకునే యజమానులను కూడా దారుణంగా మోసం చేస్తుంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే పెంపుడు కుక్కలకు అసలు అవసరం లేకపోయినా ఫోర్జరీ చేసిన బ్లడ్ రిపోర్ట్లను సృష్టిస్తున్నారు. మీ కుక్కకు బ్లడ్ లెవెల్స్ తగ్గిపోయాయని, ఇప్పుడే రక్తం ఎక్కించకపోతే చనిపోతుందని యజమానులను భయం కుప్పట్లోకి నెడుతున్నారు. యజమాని కంగారు పడగానే తమ వద్దే రక్తం సిద్ధంగా ఉందని నమ్మిస్తున్నారు. ఒక్కొక్క యూనిట్ రక్తాన్ని 18,000 నుండి 25,000 వరకు విక్రయిస్తూ లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. అసలు ఈ విషయం ఎలా బయటపడింది? అధికారుల స్పందన ఏంటి అంటే, ఈ దారుణమైన విషయం ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది మరియు కొంతమంది జంతు ప్రేమికుల ద్వారా బయటకు వచ్చింది. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వంటి స్వచ్ఛంద సంస్థలు మరియు జంతు సంక్షేమ కార్యకర్తలు ఆధారాలతో సహా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని రాష్ట్ర యానిమల్ వెల్ఫేర్ అధికారికి లేఖ రాశారు. ప్రస్తుతం అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా రక్తాన్ని సేకరించడం, విక్రయించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ యజమానులు గమనించాల్సిన వైద్య నిబంధనలు ఏంటంటే, నిజానికి జంతువులకు రక్త మార్పిడి చేయాలంటే కఠినమైన రూల్స్ ఉన్నాయి. రక్తం ఇచ్చే జంతువు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి, టీకాలు వేయించి ఉండాలి. అది కాకుండా యజమాని అనుమతి తప్పనిసరి. కానీ ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాథమిక వైద్య సూత్రాలను ఉల్లంఘిస్తూ ఈ దందా సాగింది. నగరంలో అధికారిక జంతువులకు బ్లడ్ బ్యాంకులు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి ప్రైవేట్ క్లినిక్లు అక్రమాలకు పాల్పడుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం నేషనల్ లెవెల్ గైడెన్స్ కూడా విడుదల చేసింది. మనుషుల రక్తాన్ని అమ్ముకునే దందాల గురించి విన్నాం, కానీ ఇప్పుడు కుక్కల రక్తాన్ని కూడా వదలడం లేదు. అంటే సమాజం ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆ మూగ జీవాలు తమ బాధను చెప్పుకోలేవు కాబట్టే ఇలాంటి దుర్మార్గులు తెగబడుతున్నారు. కేవలం అధికారులు చర్యలు తీసుకోవడమే కాదు, పెంపుడు జంతువుల యజమానులు కూడా అప్రమత్తంగా ఉండాలి. క్లినిక్లు ఇచ్చే రిపోర్ట్లను గుడ్డిగా నమ్మకుండా రెండో అభిప్రాయం తీసుకోవడం, గుర్తింపు పొందిన ఆసుపత్రులకు వెళ్లడం చాలా ముఖ్యం. డబ్బు కోసం మూగజీవాల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు పడినప్పుడే మరికొందరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా ఉంటారు.